నమస్తే, వెల్కమ్ టు విజిల్. నేను మీ స్వాతి. ఇటీవలి కాలంలో తక్కువ వడ్డీతో సులభంగా రుణాలు పొందాలనుకునేవారు గోల్డ్ లోన్ల వైపు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డుల కంటే బంగారం తాకట్టు పెట్టి లోన్ తీసుకోవడం ద్వారా వడ్డీ భారం తగ్గుతుందని ప్రజలు భావిస్తున్నారు. ఇక జాతీయ, అంతర్జాతీయ ఆర్థిక పరిణామాల నేపథ్యంలో బంగారం ధరలు గణనీయంగా పెరిగి గత ఏడాదిలో 40,000 నుండి 1,00,000 దాటడం పుత్తడి ప్రేమికులను షాక్కి గురిచేసింది. ఇక భారతీయ సమాజంలో బంగారం కేవలం ఆభరణం మాత్రమే కాకుండా పెట్టుబడి మరియు ఆర్థిక అవసరాల సమయంలో భరోసా ఇచ్చే నగదు వనరుగా మారింది. అమెరికా ఆర్థిక సేవల సంస్థ మోర్గాన్ స్టాన్లీ అంచనా ప్రకారం భారతీయుల వద్ద సుమారు 34,600 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయని, వీటి మొత్తం విలువ 335 లక్షల కోట్లుగా ఉంటుందని తెలిపింది. ఇక ఈ బంగారం ఎక్కువగా లాకర్లలో నిరుపయోగంగా ఉండడంతో దానిని అమ్మకానికి బదులు తాకట్టు పెట్టి లోన్గా ఉపయోగించుకునేవారు పెరిగిపోతున్నారు. ఇక గోల్డ్ లోన్లపై వడ్డీ రేట్లు పర్సనల్ లోన్ లేదా క్రెడిట్ కార్డులతో పోలిస్తే చాలా తక్కువగా, సుమారు 10 నుంచి 18% మధ్య ఉంటున్నాయి. అంతేకాకుండా గోల్డ్ లోన్ కోసం క్రెడిట్ స్కోర్ లేదా ఆదాయ ధృవీకరణ అవసరం లేకపోవడం వల్ల రిస్క్ తక్కువగా ఉంటుంది. బంగారం విలువను బట్టి 70 నుంచి 85% వరకు లోన్ మంజూరు చేస్తారు. బ్యాంకులు ఆభరణాల నాణ్యతను పరీక్షించిన వెంటనే గంటల వ్యవధిలోనే లోన్ మంజూరు చేయడం మరో ముఖ్య ఆకర్షణ. ఇక చెల్లింపు సౌకర్యం పరంగా ఈఎంఐలు 3 లేదా 6 నెలలకోసారి వడ్డీ చెల్లింపు లేదా చివరి బుల్లెట్ పేమెంట్ ఆప్షన్ల ద్వారా రుణాన్ని తీసుకునే వీలుంటుంది. ఈ విధంగా బంగారం ఇప్పుడు కేవలం ఆభరణంగానే కాకుండా తక్కువ వడ్డీతో సులభంగా నగదు అవసరాలు తీర్చే సురక్షిత మార్గంగా మారింది.